ఆ ఇద్దరు వరకు దర్యాప్తు వెళ్ళాలి. ఏదైతే మాజీ మంత్రి వివేకానంద రెడ్డి అంటే ఒక ఆంధ్రప్రదేశ్కు చెందిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చెందిన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజశేఖర రెడ్డి గారికి స్వయాన సోదరుడు, అలాగే కాంగ్రెస్ హయాంలో రాష్ట్ర మంత్రిగా పనిచేసిన వివేకానంద రెడ్డి గారు, అలాగే 19 నుంచి 24 మధ్యలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారికి స్వయాన బాబాయ్ అయిన వివేకానంద రెడ్డి గారి హత్యా ఉదంతం ఇంతవరకు క్లారిటీ రాలేదు, తేలలేదు. ఎందుకు తేలలేదు? తర్వాత 18 మార్చిలో చనిపోతే 19 నుంచి 24 మధ్యన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంటే చంద్రబాబు నాయుడు గారి మీద దుమ్మెత్తిపోసి అరాచకాలు అని చెప్పి ఆయన 52 రోజులు జైల్లో పెడితే మరి వివేకానంద రెడ్డి గారి హత్యకి సంబంధించి కూడా ఆయన మీద రుద్దే ప్రయత్నం చేశారుగా. రీసెంట్గా లోకేష్ గారు కూడా దానిపై స్టేట్మెంట్ ఇచ్చారుగా. మరి ఎందుకు? తీరా చూస్తే ఎవరు చంపారో అందరికీ తెలుసు, బట్ ఎవరూ బయటికి చెప్పట్లేదు. ఆ కీలక సూత్రధారి ఎవరో తెలుసు, బయటికి ఎవరు మాట్లాడలేదు. దాని మీద సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసిన దాని మీద బేస్ చేసుకుని సినిమా కూడా వచ్చింది, అందరికీ తెలుసు, బట్ దాని మీద ఎవరూ మాట్లాడలేదు. ఇప్పుడు ఒకసారి చూద్దాం. వారి నుంచి కూపీ లాగితే అసలు నిందితులు దొరికేవారు. వివేక హత్య రోజు భారతీయ కాల్ డేటాపై విచారణ ఎందుకు సాగలేదు? సిబిఐ సమగ్రంగా దర్యాప్తు చేయకుండా వదిలేసింది. మాజీ మంత్రి వివేక కుమార్తె డాక్టర్ సునీత గారు నెత్తి నోరు కొట్టుకొని విలపిస్తున్నా దీని మీద ఎవరు చర్చించట్లేదు, మాట్లాడట్లేదు. దారుణంగా ఉంది పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆ సమయంలో ఏదో సమావేశంలో ఉన్నారని, ఏది వివేకానంద రెడ్డి గారు చనిపోయే టైంకి ఆ సమావేశం వేకుజామునకు సంబంధించి కూడా, లేదంటే అర్ధరాత్రికి సంబంధించి సమావేశంలో ఉన్నప్పటికీ కూడా ఆ సమావేశంలో ఉన్న ఒక కీలకమైన అధికారికి ఫోన్ అడిగి విచారణ చేసినప్పుడు అప్పటికే మాకు తెలిసింది కానీ తెల్లారి వరకు చెప్పలేదు అని ఒకసారి చెప్పారు విచారణలో. ఇంకోసారి లేదు నేను అలా చెప్పలేదే, మర్చిపోయాను అన్నట్టుగా మాట మార్చాడట అధికారి. ఇలాగ చాలా ఆరోపణలు ఉన్నాయి. మొత్తం మీద ఒక కడప ఎంపీ కూడా దీని మీద ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ కూడా ఆయన్ని ఓడించి షర్మిలాని గెలిపించండి అని కొంగు చాచి మరీ అర్థించారు. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి భార్య అయిన విజయమ్మ గారు కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. అటువంటి వాళ్ళకి సపోర్ట్ చేయకండి, నా బిడ్డకే గెలిపించండి అన్నప్పుడు కూడా ఆమె షర్మిల గారు ఓడిపోయారు. కానీ అవినాష్ రెడ్డి గెలవడం, ఆమె మీద రకరకాల కాల్ డేటా రికార్డ్స్ అన్ని వినిపించడం, అలాగే భారతీ గారి కాల్ డేటా, జగన్మోహన్ రెడ్డి గారి కాల్ డేటా కూడా ఎందుకు సిబిఐ ఎంక్వైరీ చేయకుండా వదిలేసింది, దీని మీద రకరకాల అనుమానాలకు తావిస్తుంది అనే దాని మీద ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టడం, సుప్రీంకోర్టుకు లెటర్ పెట్టుకోవడం, సిబిఐకి అర్జీ పెట్టుకోవడం అన్నీ చేస్తున్నా కూడా సమస్య ముందుకు వెళ్ళటం లేదు, సాల్వ్ అవ్వట్లేదు. ఎందుకు అనేది బిగ్ క్వశ్చన్. వీళ్ళు వెనక ఎవరున్నారు? ఇంత పెద్ద పెద్ద స్కాములు, ఢిల్లీ కంటే మించిన లెక్కర్ స్కామ్ అన్నీ చేస్తున్నా కూడా ఆ బిగ్ బాస్ వరకు ఎందుకు వెళ్ళట్లేదు? దీని వెనక ఎవరున్నారు? ఎంతమందిని కొనేశారు? ఎంత డబ్బు పెట్టుకున్నారు అనే దాని మీద సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి. ఇక్కడ ఒక్కసారి హైలైట్స్ చూద్దాం. సునీత గారు ఏమన్నారు? తను లేవనెత్తిన అనేక అంశాలను పట్టించుకోకుండా కేవలం కిరణ్ యాదవ్ అంటే ఏటూగా ఉండేవాడు సునీల్ యాదవ్ సోదరుట అర్జున్ రెడ్డి మధ్య ఫోన్ సంభాషణకే సిబిఐ దర్యాప్తు పరిమితమైంది. ఏ1 వరకు ఎందుకు వెళ్ళట్లేదు? కిరణ్ యాదవ్ అర్జున్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ను రాసుకొని వచ్చారే తప్ప దర్యాప్తు అధికారులు లోతైన పరిశీలన చేయలేదు. ఎందుకు అని సునీత ప్రశ్నించారు. లోతైన విచారణ జరిగితే హత్యకు మూలాల వరకు వ్యవహారం వెళ్ళేది. వివేక హత్యకు ముందు తరువాత కిరణ్ యాదవ్ కదలికలు, ఆయన సంభాషణ పలు అనుమానాలకు దారితీస్తున్నాయి. కిరణ్ యాదవ్ అర్ధరాత్రి ఉమాశంకర్ రెడ్డి భార్యతో 25 సార్లు ఫోన్లో మాట్లాడిన రికార్డులున్నాయి అంటూ ఆధారాలు చూపించారు. తర్వాత వివేక గుండెపోటుతో చనిపోయిన ముందుగా సాక్షి టీవీలో వేశారు. కానీ కడప నుంచి ఆ ఛానల్ రిపోర్ట్ శ్రీనివాస్ చెప్పిన దానికి వేసిన వార్తలకు తేడాలున్నాయి. ఆ ఛానల్కి సంబంధించిన రిపోర్టర్ ఏదైతే చెప్పాడో ముందుకు మనకు కూడా అలాగే వచ్చింది వార్త. గుండెపోటుతో మరణించారని ఒకసారి, కాలు జారి పడిపోయారని ఒకసారి. ఏమంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం వైపు కన్నెత్తి చూసేంత ధైర్యం ఎవరికైనా ఉందా? అలా చేయగలరా? కానీ ఎలా? అరే మాజీ మంత్రి రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు జగన్మోహన్ రెడ్డి గారి స్వయాన బాబాయ్, ఆయన చనిపోతే ఇంతవరకు క్లారిటీ లేదా? ఇక్కడ చూడండి. అలాగే సాక్షి టీవీ ఎడిటర్ నేమాని భాస్కర్ ఆ రోజు 4 సార్లు చైర్పర్సన్ భారత్ రెడ్డితో ఫోన్లో మాట్లాడారు. ఈ కేసులో అనుమానాలు నివృత్తి కాకుండానే సిబిఐ దర్యాప్తు ముగించిందంటూ అదనపు ఛార్జ్షీట్ వేయడం ఏంటి? దర్యాప్తు సంస్థలు సక్రమంగా పనిచేస్తాయా లేవా అనడానికి ఈ కేసు ఉదాహరణ. అయినప్పటికీ నేను న్యాయ పోరాటం కొనసాగిస్తాను. కీలక నిందితుల విషయంలో చెప్పింది వినడమే తప్ప సిబిఐ లోతుగా విచారణ చేపట్టలేదు. నిందితుల మధ్య జరిగిన ఫోన్ సంభాషణను సీరియస్గా తీసుకోలేదు అని విచారించారు. కానీ ఎవరో కాపాడుతున్నారు, పెద్ద హస్తమే వీళ్ళని కాపాడుతుంది. అది ఎవరు ఏంటి అనేది ఏదైనా పాపాల
కుండ అది నిండాలి, నిండితేనే క్లారిటీ వస్తుంది. మొత్తం మీద సునీత గారు ఈయన భర్త మీద కూడా వివేకా గారి హత్యకు సంబంధించి చాలా హల్చల్ అయ్యింది. వీళ్ళకే వాటా కోసం, ఆస్తిలో వాటా కోసం ఇలా చేశారని పది వీళ్ళ మీద కూడా బురద జల్లే ప్రయత్నం చేశారు. బట్ ఒకసారి చేసి ఆపేస్తున్నారు. వీడు ఎంత మొత్తుకుంటున్నా కూడా, ఒక్కొక్కరు అప్రూవల్గా మారినా కూడా, వాళ్ళ మీద హత్యా ప్రయత్నం జరుగుతున్నా కూడా కేసు ముందుకు కదలట్లేదు. ఎందుకో తెలియదు. ఇప్పటికే చాలామంది జడ్జిలు కూడా మారుతూ వస్తున్నారట. సిబిఐ విచారణ ఎందుకు చేయట్లేదని రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళు లేఖలు రాసిన, అలాగే రాజమండ్రి ఎంపీ పురంధరేశ్వరి గారు లాంటి వాళ్ళు లేఖలు రాసిన ఏ మాత్రం మార్పు లేదు, కొలిక్కి రావట్లేదు. ఎందుకో దీని వెనక ఆ బిగ్ బాస్ ఎవరు, ఆ బిగ్ బాస్ వెనక పెద్ద హస్తం ఎవరు అనేది $1,000,000 ప్రశ్న.